హాయ్ గాయ్స్, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. నేను మీ బాను. ఈరోజు అయితే చిలకడ దుంపలతో ఒక డిలీషియస్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకుందామండి. ఎక్కువ టైం లేకుండా అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు, కేవలం 10 నిమిషాల్లోనే. దీనికోసం చిలకడ దుంపల్ని పైన తొక్కని పీల్ చేసుకొని పీసెస్ లాగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మీరు కట్ చేసి కొద్దిసేపటి తర్వాత చేసుకునేటట్టుంటే నీళ్ళలో పెట్టాలండి, లేదంటే పీసెస్ అనేవి కలర్ చేంజ్ అయిపోతాయి. మిక్సీ జార్లోకి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత 1 కప్పు సూజీ రవ్వ, ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదా, అది వేసుకొని 1 కప్పు నీళ్ళని కొన్ని వేసుకుంటూ బ్యాటర్ ఈ విధంగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి. చిలకడ దుంప అనేది బాగా మెత్తగా ఇందులో స్మాష్ అయిపోవాలండి. మళ్ళీ ముక్కలుగా ఉండేలాగా చూసుకోకండి. ఈ విధంగా అంతా ఒకసారి బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకుందాం. నేను ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ మినీ చాపర్లో వేసి చాప్ చేసుకున్నానండి. ఈ విధంగా బాగా సన్నగా కట్ చేసుకోండి వీలైనంత వరకు. క్యారెట్, ఉల్లిపాయ, అలాగే పచ్చి కరివేపాకు కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఈ బ్యాటర్లోకి వేసేసుకుందాం. కావాలంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చండి. నేను పిల్లలకి కారంగా ఉంటే తినరనేసి పచ్చిమిర్చి వేయలేదు, స్కిప్ చేసేసాను. మీరు తినేటట్టుంటే బాగా స్పైసీగా లైక్ చేసే వాళ్ళు ఉంటే వేసుకోవచ్చు. పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది. రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని కాస్త జీలకర్ర కూడా వేసుకుందాం, 1 టీ స్పూన్ దాకా. ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా వెజిటేబుల్స్ అన్ని బ్యాటర్లోకి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది బాగా థిక్గా అనిపిస్తే కనుక ఇందులో కొద్దిగా పెరుగు వేసుకోవాలండి. నీళ్ళు అనేవి వేసుకోకండి. పెరుగు వేసుకోలేదంటే మనకి మళ్ళీ సోడా వేసుకోవాల్సి ఉంటుంది. అందుకే నేనైతే సోడాకి బదులుగా ఇక్కడ పెరుగు అయితే వాడుతున్నాను. బాగా పుల్లటి పెరుగు ఉంటే కనుక పుల్లటి పెరుగు వేసుకోండి. సోడా అస్సలు అవసరం ఉండదండి. ఈ విధంగా ఒకసారి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాం కదా, బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి. పొయ్యి మీద పోపు గరిటె పెట్టుకుందాము. ఏదైనా పెట్టుకోవచ్చు, పిల్లలకి నచ్చేలాగా నేనైతే ఈ విధంగా పోపు గరిటె పెట్టి డిఫరెంట్గా బందోసల్లాగా అయితే చేస్తున్నాను అన్నట్టు. ఇందులో కొద్దిగా నూనె వేసి గరిటెకి బాగా అంతా ఈవెన్గా అంటేలాగా బాగా స్ప్రెడ్ చేసుకొని కొన్ని ఆవాలు, జీలకర్ర వేసేసుకొని ఈ విధంగా బ్యాటర్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఈ విధంగా మరీ ఎక్కువ వేసుకోకండి, మళ్ళీ మిడిల్లో పిండిలాగా ఉండిపోతుంది. 1 గరిటె వేసుకుంటే సరిపోతుంది. కర్రీ గరిటెలు ఉంటాయి కదా చిన్నవి, దాంతో 1 వేసుకుంటే సరిపోతుంది. ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కాల్చుకున్నామంటే ఈ విధంగా కాలుతుందండి. ఇప్పుడు రెండో సైడ్కి టర్న్ చేసుకుందాం. నేనైతే కొన్ని నువ్వులు వేసి కాల్చాను, కొన్ని ఈ విధంగా పోపులు వేసి అయితే కాల్చానండి. పిల్లలకి నచ్చేలాగా డిఫరెంట్గా ఉంటే చాలా బాగా లైక్ చేస్తూ తింటారు. మనకు కూడా మార్నింగ్గా అప్పటికప్పుడు ఏమైనా చేసుకోవాలి, దోశ పిండి, ఇడ్లీ పిండి ఏం లేవన్నప్పుడు కూడా ఈ విధంగా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగున్నాయి కదా, పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయండి. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. మీ ఒపీనియన్ని నాతో షేర్ చేసుకోండి. నెక్స్ట్ టైం మళ్ళీ